ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ జనవరి 15, 2024. వారం సోమవారం. తిథి చవితి తెల్లవారుజామున 4:59 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 8:07 వరకు. వర్జం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు మరియు మధ్యాహ్నం 2:54 నుండి 3:39 వరకు. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6:50 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో బదిలీలు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. మేషరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభ సూచన. వృషభ రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. సోదరులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు. మిథున రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానానికి నూతన విద్య అవకాశ సూచన. సింహరాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ధనలాభ సూచన. కన్యా రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. తులారాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తులాభ సూచన. వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రముఖుల కలయిక. విందు వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ధనుస్సు రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరుల కలయిక. మకర రాశివారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. 2-3 విధాలుగా ఆర్థిక లాభాలు పొందుతారు. పాత మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్తు కొనుగోలు సూచన. కుంభరాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి.
మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. మీనరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం శుభదాయకం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్.